రామ్ గోపాల్ వర్మ నేడు తీవ్రంగా భయపడుతున్నారని, తాడేపల్లి ప్యాలెస్ లో ఆర్జీవి తలదార్చుకున్నారని, వర్మ సినిమాలకు నిర్మాతలు వైకాపా నేతలు కాదని, వైకాపా పెయిడ్ ఆర్టిస్ట్ ఆర్జీవి అని తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ అక్రమ తట్టులు, దొంగ లైసెన్సులు చేసుకునే వ్యాపారం చేస్తున్నారని అన్నారు. వైకాపా నాయకులు జనసేన తేదేపా పేరుతో వ్యాపారం చేస్తున్నారని, ఆర్జీవి నేడు తీవ్రంగా భయపడుతున్నారని అన్నారు. రామ్ గోపాల్ వర్మను పెట్టి ఎవరైనా సినిమా చేస్తారా అని అడిగారు. పోలీసులకు ఎందుకు సహకరించడం లేదని, చట్టాలను ఎందుకు గౌరవించడం లేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో వర్మ తల దాచుకున్నారని, వర్మ సినిమాలకు నిర్మాతలు వైకాపా నేతలు కాదా అని అన్నారు. వైకాపా పెయిడ్ ఆర్టిస్ట్ ఆర్జీవి అని పేర్కొన్నారు. నిజంగా మఠాలు తీసుకున్న సంస్కృతి అందులో ఉందా లేదా అనే దాని మీద విచారణ చేపట్టడానికి ఒక మంచి కమిటీ సుపరిణామం. తిరుమల ప్రక్షాళన మొదలైంది. దీంతో పాటు టీటీడీ పాలక మండలికి ఇంకో విన్నతి ఏమనగా ముఠా అంతా కూడా బయట వస్తోంది. అలాగే అక్రమ తట్టలు తిరుమలలో దీని మీద కూడా శ్రద్ధ పెట్టి ఒక కమిటీ వేసి తిరుమలలో అక్రమంగా వైసీపీ హయాంలో పెట్టే తట్టలన్నీ కూడా అక్రమ తట్టలు, ఆకర్ లైసెన్సులు, చాలా దొంగ లైసెన్సులు చేసుకుని, జిరాక్స్ లైసెన్సులు చేసుకుని తిరుమలలో వ్యాపారాలు చేసుకుని భక్తులతో దోచుకుంటారు. దీని మీద కూడా దృష్టి సారించాలని చెప్పి టీటీడీ చైర్మన్ గారిని, అలాగే టీటీడీ పాలక మండలి, టీటీడీ ఈఓ, అడిషనల్ ఈఓ గారిని కోరుతున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ లోకి రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి ఎవరికి భయపడ్డాడు అంటాడే గాని బాగా భయపడ్డాడు. టన్నుల కొద్ది భయపడ్డాడు. లలితా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, నీకు భయం ఏంటో చూపిస్తా టన్నుల కొద్దని. అంటే మాఫియాలతో సినిమాలు తీసేసి, మాఫియా నాయకులను పెట్టి సినిమా స్టోరీలు పెట్టేసి మాకు మాఫియాలే భయపడినారు అంటే మాకు ఎందుకు భయపడ్డాడు? చాలా భయపడ్డాడు, నిజంగా భయపడ్డాడు. ఒంగోలులో కేసు పెట్టి 4-5 రోజులు అవుతుంది. దాంకొని తిరుగుతున్నాడు. ఎక్కడో డెన్ లో కూర్చొని వీడియో రిలీజ్ చేసి నాకు భయం లేదు, నేను షూటింగ్ లో ఉన్నాను, ఈయన పెట్టి షూటింగ్ తీసేది ఎవరండి ఈ రోజుల్లో? ఎవరైనా తీస్తాడు భారతదేశ సినిమా? ఇది వచ్చేక్కడ సినిమాలు తప్ప ఈ షూటింగ్ లో బిజీగా ఉన్నాడట. ఇందాక టీవీలో చూసా లేటెస్ట్ గా ఐపీసీ సెక్షన్లు పెట్టండి అంట. ఉండేది ఐపీసీ సెక్షన్లు, బిఎన్ఎస్ సెక్షన్లు. మన భారతదేశంలో ఐపీసీ, బిఎన్ఎస్, ఈ 2 చట్టాలు కాకుండా కొత్తగా చట్టాలు ఏంటి తీసుకురమ్మంటారు? ఏమైనా వైసీపీ సెక్షన్లు తీసుకురమ్మంటారా? మీ వైసీపీ సెక్షన్లు పెట్టారు గత ప్రభుత్వంలో అందరి మీద. లేదా వర్మ సెక్షన్లు ఏమైనా ఉన్నాయా? చీకటి సెక్షన్లు ఏమైనా తీసుకురావాలా? రామ్ గోపాల్ వర్మ నేను ఎవరికి భయపడని చెప్పి బాగా భయపడి దాముకున్నాడు. ఏం తప్పు చేయనప్పుడు రా, బయటికి రా, పోలీసులు సహకరించు, నాకు భయం లేదు, నేను ఎవరికి భయపడను అన్నోడివి ఈరోజు ఎక్కడున్నావు? నీ మీద కేసు నమోదైంది, విచారించాలి కదా నువ్వు, కనీసం పోలీసులు సహకరించాలి కదా. ఇదేనా చట్టాన్ని నువ్వు గౌరవించేది? మిస్టర్ ఆర్జీవి వర్మ, చట్టాన్ని గౌరవిస్తాను నేను చెప్తున్నాను కదా పోలీసులకి. మొత్తం ఒంగోలు పోలీసు అందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళండి. వర్మ అక్కడ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నివాసంలో తాడేపల్లిలో రామ్ గోపాల్ వర్మ డెన్ను పెట్టుకొని కూర్చోన్నాడు. ఇది వాస్తవం.